బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇవాల్టి చర్చా కార్యక్రమం ప్రారంభిద్దాం. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అంటాడు. ఇది చాలా సినిమాల్లో ఉంది. ఇంకా ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో అయితే చాలా చాలా పాపులర్. కానీ ఈ నెగ్గడంలో తగ్గడం కోసమే నెగ్గడం అనే దాంట్లో మాత్రం పవన్ కళ్యాణ్ నిజంగా పిహెచ్డి చేశాడు. నిజంగా ఆయనకి ఎక్కడ తగ్గాలి తెలుసు, ఎక్కడ నెగ్గాలి తెలుసు. నెగ్గడంతో వచ్చే తగ్గడంలో దాంతో పాటు వచ్చే విజయంలో ఆయనకి ఆయనే సాటి అని దాదాపుగా 12 సంవత్సరాల పుష్కర కాలంలో ఆయన ప్రస్థానం ఇదే నిరూపించింది. రాజకీయంగా కేవలం సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, పొలిటికల్ స్క్రీన్ పైన కూడా పూర్తి క్లారిటీతో తగ్గుతూ నెగ్గుతూ ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం 12 సంవత్సరాల తర్వాత పుష్కర కాలంగా ఆయన ప్రయాణం చూసుకుంటే అనేక పోరాటాలు, అనేక ఆందోళనలు, అనేక ఉద్యమాలు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆయనకంటూ ఒక ముద్ర వేశారు రాజకీయంగా. కరెక్ట్గా 2014 మార్చి 14న ఆయన పార్టీ హైటెక్ సిటీ మాదాపూర్లో నోవాటెల్లో అక్కడ పురుడు పోసుకుంది. ఆ వేదికగా జనసేన ఆవిర్భవించింది. సరే, ఎలా ఉంటుంది ఈయన ప్రస్థానం? ఎందుకంటే చేతిలో ఒక చిన్న బుక్ పట్టుకుని, ఆ రోజు ఆ సీన్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. చేతిలో ఒక చిన్న డైరీ లాంటిది పట్టుకుని ఆ సభకు వచ్చి నేను ఇలా పార్టీ పెడుతున్నాను, ఇలా నా ఆలోచనలు ఇవి ఒక సిద్ధాంతం, ఇలా వెళ్ళాలనుకుంటున్నామని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఆయన చాలా ప్రజారాజ్యం పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు. యువరాజ్యం వింగ్ చూసేవారు. సరే, ఆ రోజు జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. ప్రజారాజ్యం విలీనమైపోయింది కాంగ్రెస్ లో. తర్వాత ఏమిటి పవన్ కళ్యాణ్? ఎందుకంటే ఆయన చాలా ఆవేశపరుడని అంటారు. లేదు, ఆయన మౌనం తర్వాత మాట్లాడేది చాలా భయంకరంగా ఉంటుందని మాట్లాడతారు. మరి అట్లాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ఎట్లా నడిపిస్తాడు ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయా అని అందరూ ఆసక్తిగా చూశారు, మాట్లాడుకున్నారు, గమనించారు. కానీ ఆ ఏడాది ఎన్నికల్లో ఆ పార్టీ జనసేన పోటీ చేయలేదు. కేంద్రంలో ఉన్న బీజేపీకి మద్దతు ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న టీడీపీకి సహకరించి వెళ్లారు, పోటీ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది పరిణామాలు చూశారు. మళ్ళీ ఆ తర్వాత కూడా మళ్ళీ అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఎవరికి వాళ్ళు ఏమైనా తీరే అన్నట్టు అయిపోయింది. తర్వాత మళ్ళీ 2019 ఎన్నికల్లో అప్పుడు వామపక్షాలతో జతకట్టి 139 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక స్థానంలోనే జనసేన గెలిచింది. బలంగా ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పరిస్థితి ఏం జరిగిందని చూసాం. ఆ రోజు జగన్ ప్రపంచం వల్ల ఏమైందనేది చూశారు అందరూ. ఆ తర్వాత పోటీ చేసినటువంటి 2 స్థానాలు గాజువాక, భీమవరం, 2 చోట్ల ఘోర పరాభవం. అరే, అధ్యక్షుడే ఓడిపోయాడు. అధ్యక్షుడే ఓడిపోతే అసలు ఇంకేమన్నా ఉందా? పార్టీ నిలబడుతుందా? ఇక భవితవ్యం ఏంటి, భవిష్యత్ ఏంటని అందరూ మాట్లాడుకున్నారు. కానీ ఎక్కడ వెరవలేదు. నేను 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజకీయం చేయడానికి వచ్చానని మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. భయపడలేదు. క్యాడర్ని కూడగట్టారు, జనాన్ని కూడగట్టారు, పోరాటమే చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఎండగట్టారు, కేసులు పెట్టారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయినా సరే నెట్టుకొచ్చారు. ఒక దశలో ఇంకా చెప్పాలి అంటే సామాజిక ముద్ర వేసినా కూడా ఆయన ఎక్కడ కంగారు పడలేదు. సామాజిక ముద్ర వేయడానికి పార్టీ అది ఇది అని చెప్పి ముద్ర వేసే ప్రయత్నం జరిగింది. వ్యక్తిగత ప్రతిష్టని తీవ్ర స్థాయిలో దెబ్బతీశారు. పెళ్లిళ్ళని లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ప్రతి చోట వెళ్ళిన చోటలా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పూర్తి స్థాయిలో సామాజిక ముద్రతో పాటు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే అన్ని ప్రయత్నాలు జరిగాయి. ఎక్కడ బాధపడలేదు. ఎన్నో పరాభవాలు, ఎన్నో పరాజయాలు అయినా కూడా జనాన్ని కూడగట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేను చీలనివ్వను అని ఇప్పటో సాక్షిగా చేసినటువంటి శపథాన్ని నిరూపించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో బీజేపీతో కూటమి కట్టి ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని మార్చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. అసలు పోటీ చేసిన 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేటుతో నిజంగా ఒక ప్రాంతీయ పార్టీ దేశ చరిత్రలో ఇప్పటి వరకు జనసేన అనుకుంటా 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో రికార్డు నమోదు చేసి అసలు ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. ఇదంతా అవుతుందా అని అనుకున్న వాళ్ళకి కూడా సమాధానం చెప్పారు. ఇప్పటం వేదికగా చేసినటువంటి శపథాన్ని నిరూపించారు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి ఎంత ప్రత్యేకత ఉంది అంటే అధికారం సాధించినప్పటికీ కూడా దేశ ప్రధాని సాక్షాత్తు మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పి అసలు చాలా ఆనందపడిపోతూ ఆయన
ఒక రకంగా పవన్ నామస్మరణ చేస్తూ ఉంటారు. మరి అంతలా ఎలా ఒక దేశ ప్రధాని మెప్పించగలిగారు అనేది కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయమే. దీంతో పాటు తనకి అసలు 2 చోట్ల ఓడిపోయాడు, పార్టీ నడుపుతాడు, ఒక అధ్యక్షుడైనా అసలు ఇది ఎందుకు అని హేళన చేసిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు, ఘోరంగా చిత్కరించిన వాళ్ళందరికీ కూడా శపథం చేసి అసలు మీ అడ్రస్సే గల్లంతు చేస్తాను, నేను అసలు మీకు ఓటమంటే ఏంటో రుచి చూపిస్తాను అని చెప్పిన తర్వాత పిఠాపురం ఏదైతే తనకి తొలి విజయాన్ని అందించిందో పిఠాపురం పీఠం వేదికగా ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకుంటున్నారు. సో ఆవిర్భావం, నేపథ్యం, పోరాటం, సిద్ధాంతాలు, నిజంగా పవన్ కళ్యాణ్ ప్రస్థానం అనూహ్యం, అనర్విచనీయం. మరి సైన్యాధ్యక్షుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, చిత్రాడలో సభ పెడుతున్నారు. అలాగే ఈ పార్టీకి సంబంధించి దేశంలో 100% స్ట్రైక్ రేట్ అని చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి చాలా చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే జనసేన గారు పెట్టినటువంటి పార్టీ జనసేన కేవలం ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా మనం చూసాం జాతీయ స్థాయిలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల రూపురేఖలే మారిపోయాయి. సో జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రాంతీయ పార్టీకి ఇంతటి స్థాయి ఆదరణ లభించడం నిజంగా అది పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం. అందుకే ఎన్ని ఓటములు, పరాభవాలు, పరాజయాలు ఉన్నా కూడా ఎక్కడ వెనక్కి తగ్గిన పరిస్థితే లేదు. తను చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు. 15 సంవత్సరాలు ఈ కూటమి ఉంటుంది. ఎవరు ఎన్ని వేషాలు వేసినా, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇందులో కూడా ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. ఈ కూటమి 15 సంవత్సరాలకు పైగానే ఉంటుంది. ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చాలా ముఖ్యం. పొరపచ్చాలు రాకుండా కూడా చూసుకునేంతటువంటి పరిపక్వత పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది అనేది చాలా మంది విశ్లేషకుల మాట. మరి సైన్యాధ్యక్షుడు ఈరోజు ఏం మాట్లాడతారు? ఎందుకంటే రాజకీయ అంశాలు మాట్లాడతారా, లేకపోతే నేపథ్యం, ప్రస్థానం గురించి చెప్తారా? కొన్ని కీలకమైనటువంటి వైసీపీ జాయినింగ్స్ కూడా ఈరోజు జనసేన వేదికగా ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అందరి చూపు చిత్రాడ వైపే. మరి సేనాని జయకేతనంలో ఎలా ఉండబోతోంది, ఏం మాట్లాడతారు? అందరి చూపు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఎన్ఆర్ఐస్ కూడా లక్షల సంఖ్యలో వస్తున్నారని చెప్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3:45 అమరావతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అక్కడ చిత్రాడలో దిగి 4 గంటలకు సభ ప్రారంభమవుతుందంటున్నారు. సో సైన్యాధ్యక్షుడి ప్రస్థానం, పోరాటం, విజయాలు, తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు ఈ రోజు పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవ జయకేతనం సభ వైపే ఉందా? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారని ఉత్కంఠగా ఉంది. అలాగే గెలిచాకే సభ పెట్టుకుందాం అన్న మాటను కూడా నిలబెట్టుకున్న నేపథ్యంలో ఈ ప్రయాణం మొత్తం కూడా ఎలా జరిగింది, ఒడిదుడుకులు, పరాభవాలు, గుణపాఠాలు అన్ని మాట్లాడదాం. అంత పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, జనసేన నుంచి చందు సాంబశివరావు గారు, టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్, అలాగే సివిల్ సప్లై కార్పొరేషన్ మెంబర్ మోకా ఆనంద్ సాగర్ గారు. అందరికీ స్వాగతం అండి. సత్యమూర్తి గారు, యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు ఎంతో మందిని, పార్టీలని, నాయకుల్ని, వాళ్ళ ప్రయాణాలని అన్నీ చూశారు కదా. జనసేన అని వచ్చినప్పుడు 2014 మార్చి 14 కరెక్ట్గా ఈ రోజు ఒక 12 ఏళ్ల పుష్కర కాలం వెనక్కి వెళ్ళినప్పటి నుంచి ఈ రోజు వరకు మీకు ఎలా అనిపించింది? సామాజిక ముద్ర ప్రయత్నించారు, వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయి. మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. అంటే మామూలుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు అండి, మామూలుగా అసలు ఎవరు కూడా డబ్బుల గురించి ఆలోచించాల. క్యాండిడేట్లకి, వాళ్ళకి అసలు పార్టీ పెట్టడానికి దేనికి కూడా డబ్బు అవసరం లేని పరిస్థితి ఆ రోజు ఉండేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు. అదే తరహాలో ఇన్ని సంవత్సరాల తర్వాత జనసేన పార్టీ కూడా డబ్బులతోటి ప్రమేయం లేకుండా ఆవిర్భవించిన పార్టీ. అంటే ఎక్కడా కూడా ఏ సందర్భంలో కూడా డబ్బుల ప్రస్తావన లేకుండా పార్టీని స్థాపించి నిర్మాణం చేసుకునే ఒక క్రమాన్ని మనం జనసేన పార్టీ తోటి మనం చూడొచ్చు. ఇక్కడ మెయిన్ గా ఏంటి అంటే ఈ కమిట్మెంట్ టు ద పార్టీ అనేది జనసేనలో ఎక్కువ కనపడుతున్నది. అంటే మామూలుగా ఏ రాజకీయ పార్టీలో అయినా సరే మనం అవసరం కొద్దీ చేరే మనుషుల్ని చూస్తాం, కానీ జనసేన పార్టీలో ఒక కమిట్మెంట్ తోటి, పవన్ కళ్యాణ్ మీద ఒక అభిమానంతో చేరే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంటే అవసరం కోసం చేరే వాళ్ళు లేకుండా ఎక్కడ ఉండరు. కానీ ప్యూర్గా మరి రాజకీయము మనకేంటి ఇదేంటని కాకుండా ఆ పార్టీ సిద్ధాంతాలు వ్యక్తిగతంగా వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. వ్యక్తిగతంగా దీంతో వచ్చిన వాళ్ళు
జనసేనలో ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇటువంటివి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే రాజకీయ పార్టీ నడపటానికి బాగా డబ్బులు కావాలి. అసలు విస్తృతంగా డబ్బులు ఉంటే తప్ప మనం క్యాండిడేట్లను నిలబెట్టలేము అని మనం చాలా సందర్భాలు చూసాం. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో అయితే ముందర అడ్వాన్స్ పెట్టుకుని, అంటే ఒక అసెంబ్లీ స్థానానికైతే 30 కోట్లు అడ్వాన్స్ పెట్టండి అని, పార్లమెంట్ స్థానానికైతే ఒక 100 కోట్లు పెట్టమని చెప్పి అట్లా అడిగి అట్లా ఇవ్వకపోతే వాళ్ళకి టికెట్ డినై చేసిన సందర్భాలు మనం చూసాం. అంటే డబ్బులతోటి రాజకీయం నడవదు అని మళ్ళీ ఇంకొకసారి నిరూపించిన పార్టీ జనసేన. అంటే ఈ ప్రత్యేకతలతో పాటు ఇంకోటి ఏంటి అంటే ఈ జనసేన సంబంధించి మీరు చెప్పారు, ఒక ఎన్నికలోనేమో ఆవిర్భవించిన తర్వాత ఒక ఎన్నికలో అసలు పోటీనే చేయలేదు. రెండోసారి పోటీ చేసినప్పుడు దారుణమైన పరాభవం. ఒక ఎమ్మెల్యే గెలిచాడు, ఆ ఎమ్మెల్యే కూడా ఉండలేదు. ఉండకపోగా మామూలుగా చాలా విమర్శించాడు, పవన్ కళ్యాణ్ విమర్శించాడు. ఆ జనసేనలో ఈ సందర్భంగా ఇంకొక ముఖ్య నాయకుడిని ఒక ఆయన్ని చెప్పుకోవాలి. ఆయన ఈ సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన లక్ష్మీనారాయణ. ఆయన పవన్ కళ్యాణ్ నేను మళ్ళీ నటించాలి, పార్టీని బతికించుకోవాలి అంటే నేను మళ్ళీ నటించాలి, నా రెమ్యునరేషన్ తోటి నేను పార్టీని పోషించుకోవాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఆయన వ్యతిరేకించి మళ్ళీ నువ్వు సినిమాల్లో నటించకూడదు అది ఇదని కండిషన్లు పెట్టిన సందర్భం మనం చూసాం. అంటే పవన్ కళ్యాణ్ నటించి ఏం చేశాడు, పారితోషికం తీసుకొని కౌలు రైతులకు పంచిపెట్టాడు. అంటే అంత మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నువ్వు రిస్ట్రిక్ట్ చేద్దాం అనుకోవడం పొరపాటు. అంటే ఎవరు కూడా ఇది చాలా సందర్భాల్లో కూడా జరిగిందనమాట. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని లేకపోతే మనస్తత్వాన్ని రెగ్యులేట్ చేయటం అనేది కుదిరే పని కాదు. ఆయన చెయ్యాలి తప్ప మనం రెగ్యులేట్ చేద్దాము, ఛానలైజ్ చేద్దాము అని ప్రయత్నాలు చేయటం అనేది ఇక్కడ కుదిరే పని కాదు. అందుకనే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఈ పవన్ అంటే మామూలు గాలి అనుకుంటున్నారేమో, ఇది పెద్ద తుఫాన్ అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పిన పాయింట్ అదే. ఇక్కడ జనసేనలో కూడా అంటే కొంతమంది ఇప్పుడు చాలా మందిని చేర్చుకుంటూ ఉన్నారు. అని వినిపిస్తోంది. అది కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకోవాలండి. ఎందుకంటే నేను ముందర చెప్పినట్టు అవసరం కోసం పార్టీలో చేరే వాళ్ళని ఎక్కువ మందిని చేర్చుకుంటే మజ్జిగ పల్చనైపోతుంది. ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ ఎక్స్పాండ్ చేసుకోవటం అనేది అది చేయొచ్చు, ప్రతి పార్టీ కూడా అదే చేస్తుంది. కానీ ఎక్స్పాన్షన్ చేసుకునే క్రమంలో ఈ దుష్టశక్తుల్ని కనుక మళ్ళీ చేర్చుకుంటే ఆ పార్టీకి మామూలు వేరే రాజకీయ పార్టీలకి వేరే ఇది లేకుండా పోతుంది. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఉండేవాళ్ళు, పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది గనక ఉండగలిగితే, ఉంచుకోగలిగితే, వాళ్ళని రిటైన్ చేసుకోగలిగితే ఆ పార్టీ ప్రత్యేకత అట్లాగే నిలబడుతుంది. అందుకే ఈ సందర్భంగా నేను అంటే కొన్ని పేర్లు చెప్పాలనిపించినా గానీ చెప్పలేను. అటువంటి వాళ్ళని చేర్చుకోవటం వల్ల పార్టీ పల్చనైపోతుంది తప్ప పార్టీకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయాల్ని గనక జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ తన ప్రత్యేకతని రాజకీయాల్లో కాపాడుకోగలుగుతాడు. ఇక జనసేన వర్షన్ విందాం, ఎందుకంటే వాళ్ళ డే కాబట్టి, ఇది వాళ్ళ ప్రత్యేకత వాళ్ళదే కాబట్టి. చందు సాంబశివరావు గారు మీతో మాట్లాడుతూ జనసేన నుంచి చందు సాంబశివరావు గారు ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అండి, పుష్కర కాలం పార్టీ, సో సుదీర్ఘ ప్రయాణం, ఇంకా లాంగ్ వే టు గో. 20-30 సంవత్సరాలని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అందరూ కొంత ఆవేశపరుడు అంటారు, కానీ ఆవేశంతో పాటు ఆలోచన ముఖ్యమందని నిరూపించారు. రాజకీయాల్లో బలం ఎంత ముఖ్యమో ఆ బలాన్ని ప్రత్యర్థిని గట్టిగా కొట్టడం కూడా అంతే ముఖ్యమని నిరూపించారు. ఏం చెప్తారు మీ ప్రస్థానం?
విజయచంద్ర గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలు సత్యమూర్తి గారికి, ఆనంద్ సాగర్ గారికి, అలాగే అందరికీ కూడా ముందుగా పోలీస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే జనసేన పార్టీ ఆవిర్భావం 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులకు, అభిమానులకు, మరి ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు చక్కగా మీ ఇంట్లో మోనోలాగ్ లో కానివ్వండి, సత్యమూర్తి గారు చేసినటువంటి అబ్జర్వేషన్స్ కింద కానివ్వండి, చక్కగా సమరైజ్ చేసి జనసేన ప్రస్థానం సోఫా. నాకేమనిపిస్తుందంటే జనసేన లేదా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వే ఆఫ్ డీలింగ్ విత్ థింగ్స్ చాలా వినూత్నంగా ఉంది. చాలా కమిట్మెంట్ తో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి ఒక విజన్ ఆయనకు ఉందని చెప్పి నేను నమ్ముతాను. ఎందుకంటే ఎలక్షన్స్ లో గెలవటం ఓటం అనేది సెకండరీ. ఒక ఫిలసాఫికల్ గా ఒక ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ప్రగతిని సాధించాలంటే అపోజిషన్ పార్టీస్ ఉన్న ఆ ప్రజా వ్యతిరేక, ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకుని ఓడిపోవటం ద్వారా సాధించేది ఏమి ఉండదు. మనం కలిసికట్టుగా పనిచేస్తున్న నిజమైనటువంటి డెమోక్రటిక్ ఆల్టర్నేటివ్స్ వస్తాయని చెప్పేసి ఆయన నమ్మాడు. అలాగే టీడీపీని, భారతీయ జనతా పార్టీని కూడా కూటమిలోకి తీసుకురావడం, తనకి నష్టం వచ్చినా, పార్టీకి నష్టం వచ్చినా, జన సైనికులకు నష్టం వచ్చినా, లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఒక కమిట్మెంట్ తోటి ఆయన ఆ రోజు చేసిన ఎఫర్ట్ ఏదైతే ఉందో దాన్ని కష్టపడి సాధించినటువంటి చరిత్ర కూడా ఆయనకుంది. తను తగ్గి మీరన్నట్టుగా లిమిటెడ్ గా సీట్స్ తీసుకుని తను 100% గెలవటమే కాకుండా, తన పార్టీ గెలవటమే కాకుండా కూటమి సభ్యులు కూడా గెలవటానికి ఆయన ఎంతో శ్రమించాడు. అంటే ఇక్కడ కూటమిలో ఉన్న వాళ్ళు మీరు ఎక్కువ మేము తక్కువ, మీరు ఎక్కువ గెలిచారు మేము తక్కువ గెలిచాం అనేది కాకుండా తను నమ్మిన ఆ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మెజారిటీగా ఉన్నప్పుడు ఆ ఓటు చీలి మళ్ళీ మైనారిటీ ఓట్లతోటి ప్రభుత్వాలు ఏర్పడకూడదు అని ఏదైతే నమ్మాడో దానికోసం నిజంగా కష్టపడ్డాడు. డెఫినెట్లీ దాన్ని మనం అభినందించాలి, దాన్ని కాపాడుకోవాలి, అలాంటి స్పిరిట్ ని కాపాడుకోవాలి. అది నెంబర్ 1. నెంబర్ 2, మీరన్నట్టుగా అనేక అవమానాలు పర్సనల్ గా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, పోటీ చేయలేకపోవటం వల్ల కానివ్వండి, పోటీ చేసి ఒక సీటు గెలవటం వల్ల కానివ్వండి, అదంతా కూడా ఆయన ఏమి మనసులో పెట్టుకోలేదు. ఇది ప్రస్థానంలో భాగంగానే చూస్తున్నాడు. మనం అల్టిమేట్ గా కావాల్సింది ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కావాలి, మంచి నాయకత్వం ఇవ్వాలి, యువతకి ఒక మోటివేటింగ్ ఫోర్స్ గా ఉండాలి అని తను ఏదైతే ట్రై చేశాడో దాని ఫలితమే 24 రిజల్ట్స్ చూసాం మనం. ఇక్కడ మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్డీఏలో కూడా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఫోర్స్ గా పవన్ కళ్యాణ్ ఎదిగారు అంటే అది డెఫినెట్ గా ఆయనకున్న ఆ విజన్ అనుకోవాలి. ఆ విజన్ ని రియలైజ్ చేసుకోగలిగే ఆ శక్తి, కష్టపడే తత్వం, దేనికి తలవ్వకుండా, దేనికి హైరాణ పడిపోకుండా తను నమ్మిన దానికోసం అహర్నిశలో కష్టపడినటువంటి పడాలి అనే ఆ కమిట్మెంట్ ని ఐ థింక్ వీ షుడ్ అప్రిషియేట్, వీ షుడ్ రికగ్నైజ్ అండ్ వీ షుడ్ సెల్యూట్ దట్. ఈ రోజు మరి జయకేతనం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ నేను 2 days నుంచి ఇక్కడే ఉన్నాను విజయచంద్ర గారు. చిత్రాడ సభాస్థలికి కూడా వెళ్ళాను, నిన్న ఎయిర్పోర్ట్ లో చూసాము. రాష్ట్ర వ్యాప్తంగా మరి కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళందరిలో ఉన్న మనోభావాలను రిఫ్లెక్ట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారని కూడా మేము ఆశిస్తున్నాం. ఏంటి వీళ్ళ మనోభావాలు ఏంటి అంటే, మనం ఆయన అనుకున్న ప్రకారంగా అందరం కలిసి పనిచేసాం, ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాం. అలాగే మన వంతుగా మనం కేంద్రంలో కూడా ఎన్డీఏని సుస్థిరపరచడంలో కూడా మన పాత్ర ఉంది. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా ఆయన కమిట్మెంట్ కి, ఆయన విజన్ కి చాలా మంది మన్ననలు ఆయన పొందుతున్నారు. ఇదంతా పాజిటివ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. కానీ ఒక యావరేజ్ జన సైనికుడుగా మరి 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మేమందరూ కూడా మాకు కొంత రికగ్నిషన్ ఉండాలి కదా, మా కష్టానికి కూడా మరి ఫలితం ఉండాలి కదా. ఫలితం అంటే ఏదో పర్సనల్ గెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేనేం మాట్లాడలేదు. ఈ రికగ్నిషన్ ఎలా వస్తుంది, ఈ రెస్పెక్ట్ ఎలా వస్తుంది, ఈ గౌరవం ఎలా వస్తుంది?
అప్పుడు జన సైనికుడిగా పనిచేయటమే గౌరవం. ఎస్, అది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఇంతమంది వేలాది మంది కార్యకర్తలు వీళ్ళు చురుగ్గా పనిచేస్తున్నటువంటి నాయకత్వ రోల్స్ ప్లే చేస్తున్నటువంటి జన సైనికులకి ఇంకొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కోరుకోవటంలో తప్పులేదు. అంటే ఇది ఎలా ఎవరి నుంచి సాధించాలి? మీరు రెస్పెక్ట్ కోరుకుంటున్నారు? అదే ఇక్కడ 2 యాంగిల్స్ ఉంటాయని నాకు అనిపిస్తుంది. అంటే మీరు చాలా మందితో మాట్లాడుతున్న దాని సమ్మరి నేను మీకు చెప్తున్నాను, సూచనగా, అంటే మా అభిప్రాయాలుగా చెప్తున్నాను. ఒకటి, జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా మన 2 ఉభయ రాష్ట్రాల్లో ప్రధానంగా దీనికి ఒక ఆర్గనైజేషన్ ని, పటిష్టమైనటువంటి ఆర్గనైజేషన్ ని ఏర్పాటు చేసుకోగలిగితే ఆయా స్థాయిల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా మంది నాయకులకి ఆ నాయకత్వాన్ని గుర్తించినట్లయితుంది. వాళ్ళకి ఆర్గనైజేషనల్ రోల్స్ ఇవ్వటం ద్వారా, రెస్పాన్సిబిలిటీ ఇవ్వటం ద్వారా, పలానా చంద్రశాంతరావు గారు పలానా గ్రామ కమిటీకి అధ్యక్షుడు, గ్రామ కమిటీలో సెక్రటరీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా కష్టానికి నాకు ఒక గుర్తింపు వచ్చింది అనేది నాకు ఉంటుంది. అలా 80 to 90% ఆఫ్ జన సైనికులకి ఆ రెస్పెక్ట్ సరిపోతుంది. కొంతమంది ఉండొచ్చు వాళ్ళు ఏంటంటే, మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనం కూడా కొన్ని పనులు చేయగలగాలి, మన ద్వారా కూడా కొన్ని పనులు జరగాలంటే పొలిటికల్ గా కూడా మాకు ఆ ఇంపార్టెన్స్ ఉండాలి, ప్రభుత్వంలో కూడా మాకు మా మాట వినేవాళ్ళు ఉండాలి అని కోరుకోవటంలో తప్పులేదు. దీన్ని ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఏ పార్టీ వాళ్ళైనా సరే, మరి ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానివ్వండి, దీన్ని గుర్తించేలాగా, దీనికి గుర్తింపు ఉండేలాగా జన సైనికులు, జనసేన పార్టీ నాయకులకు గుర్తింపు ఉండేలాగా వాళ్ళకి వాళ్ళ సేవలో భాగంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్స్ కూడా కొంతవరకు ఫుల్ఫిల్ చేసే విధంగా ఒక మెకానిజం ని డెవలప్ ఓకే, అది మీ పార్టీకి సంబంధించిన అంశం. అది అయితే ఇక్కడ ఒక ప్రశ్న, రాజకీయంగా ఎరీనాలో చూస్తున్న వాళ్ళకి ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. రాజకీయంగా మీ కూటమిని విచ్ఛిన్నం చేస్తే గాని తమ రాజకీయ భవిష్యత్తు మనుగడ సాధ్యం కాదు అని ఇప్పటికి కొన్ని పార్టీలు ఇంకా ప్రయత్నిస్తున్నాయి. కొన్ని ఉంది వైసీపీ అని చాలా మంది అంటున్నారు. ఇలాంటి ప్రయత్నంలో కొన్ని విపరీతమైన పుకార్లు కూడా పుట్టించవచ్చు ఈ టైంలో. సో ఈ యాంగిల్లో క్యాడర్కి ఏమన్నా ఈ కూటమి ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుంది, లేదా ఇలాంటి పుకార్లు వస్తాయి, ఇలా ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తారా ఇవాళ? ఏమన్నా కూటమి విచ్ఛిన్నం కాకుండా జరగడానికి మీ వంతుగా ఏమన్నా ఈ రోజు అడ్రస్ చేస్తారా అంశాన్ని? ఐ థింక్ డెఫినెట్ గా అది కూడా ఒక ముఖ్యాంశంగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కూడా మనం చూసాము, మళ్ళీ అదే అవమానం స్టైల్ కొనసాగుతోంది. కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, లేదా మీరు అంతర్గత యుద్ధాలు వస్తాయి, ఒక విచ్ఛిన్నం ఎలా చేయాలి అనే ఒక ప్రక్రియ జరుగుతుంది అనేది ఒక చర్చ ఉంది. మీరు అడిగిన పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రైట్, అంటే కూటమిని ఏర్పాటు చేయటంలో కూటమి విజయానికి తను పోరాడి, మరి ఆయన మాటల్లోనే ఢిల్లీ పెద్దల చేత తిట్లు కూడా తిని కూటమిని ఏర్పాటు చేసి గెలిపించి ఇవాళ ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర గణనీయంగా ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఈ కూటమి విచ్ఛిన్నం కాకూడదు అనే కోరిక అనేది ఏదైతే ఉందో అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్ల జన సైనికుల చేతుల్లోనే ఉండదు. అది డెఫినెట్ గా టీడీపీ బాధ్యత ఉంటుంది, భారతీయ జనతా పార్టీ బాధ్యత ఉంటుంది. 3 పార్టీలు, ఆ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకుని సంయుక్తంగా పనిచేస్తేనే ఇలాంటి అపోహలకు దారి తీయకుండా పార్టీ ఈ కూటమి మనుగడకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అంతేగాని ఒక్క పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రోజు మీ కార్యక్రమం కాబట్టి మీ క్యాడర్ కి ఏమన్నా ఉద్దేశిస్తారు? ఇప్పుడు తప్పు జరిగితే టక్మని వేటేస్తున్నారు, వాళ్ళని తీసేస్తున్నారు, పార్టీలోంచి సస్పెండ్ చేస్తున్నారు. బట్ ఈ యాంగిల్లో కూడా దిశానిర్దేశం చేస్తారా క్యాడర్ కి? చేస్తున్నారు. ఆ దిశానిర్దేశం చేయడంలో భాగమే డిసిప్లినరీ యాక్షన్స్ అనుకోవాలి మనం. మేము 0 టాలరెన్స్ మేము కమిట్ అయి ఉన్నాము అని నరేంద్ర మనోహర్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి పదే మాట్లాడటంలో అర్థం ఏంటంటే, మనం ఒక డిసిప్లిన్ తో పనిచేయాలి. దానికి భిన్నంగా ఎవరు చేసినా, ఎంత పెద్ద నాయకులైనా కానీ వాళ్ళని ఉపేక్షించేది లేదు, వాళ్ళు ఈ పార్టీలో పనిచేయడానికి అవకాశాలు ఉండవు అని ఏదైతే చెప్తున్నారో, ఈ స్పిరిట్ ని అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వాళ్ళు కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఆయా పార్టీలో. అట్ ద సేమ్ టైం నేను మా నాయకులకి, మా కార్యకర్తలకి ఎలా గుర్తింపు వస్తుంది, ఎలా రెస్పెక్ట్ వస్తుంది అనే యాంగిల్లో ఒకటి అంతర్గతం అయితే, రెండవది ప్రభుత్వంలో భాగంగా కూడా వాళ్ళు కోరుకుంటున్నారు.
ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, జన సైనికులకి ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇస్తేనే మీరు అనుకున్నటువంటి అపోహలు, కూటమి విచ్ఛిన్నం చేయడానికి న్యాచురల్ గా అపోనెంట్స్ విల్ ట్రై దాట్. అపోనెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళు పెరగడానికి లేదా Opponents తో పాటు కోవర్ట్స్ కూడా ఉన్నారా ఏంటి అలా మాట్లాడారు మీరు? అపోనెంట్స్ అంటే నా ఉద్దేశం మీరు అనుకున్నటువంటి మిగతా పార్టీలు ప్రధానంగా. ఓకే, కోవర్ట్స్ ఏమి వస్తారండి? కోవర్ట్ ఉన్నా, బయట ఉన్నా, లోపల Right, ఉన్నా sir. కానీ అపోనెంటే కదా. సో అపోనెంట్స్ వాళ్ళ కోరికలు అయితే ఉన్నాయో వాటికి అవకాశం ఇవ్వకుండా కలిసి పనిచేయాల్సిన బాధ్యత మాత్రం మూడు పార్టీల కార్యకర్తలకి ఉంటుంది. మంచిని ప్రోత్సహించాల్సిన బాధ్యత Right, sir. జనరల్ ప్రజానీకానికి కూడా ఉంటుంది. టీడీపీ నుంచి మోక ఆనంద్ సాగర్ గారు నమస్తే అండి. కొంచెం లిటిల్ లేట్ ఈ రోజు, మనకి కొంత టైం కన్స్ట్రెయింట్ వల్ల సారీ. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఏంటి, ఎలా చెప్తారు మీరు జనసేన, టీడీపీ, బీజేపీ జత కట్టడమే ఏపీ రాజకీయాల రూపురేఖలు మార్చేసింది. 2019లో ఉన్నప్పటికీ కూడా 2014లో, బట్ 2024కి వచ్చేసరికి ప్రత్యర్థులకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి పాడేశారు మీరు. ఇది ఇంకో 15 ఏళ్ళు కొనసాగితే అసలు ఎప్పటికీ కష్టమే అని అంటున్నారు. ఆయన ఇప్పటికీ అంటున్నారు ఈ కూటమి ఉంటుంది, ఎవరెన్ని చేసినా కుదరదు అని. అసలు మీరు చెప్పండి, జనసేన మీ కాంబినేషన్, మీ ప్రస్థానం. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సాంబశివరావు గారికి, సత్యమూర్తి గారికి హృదయపూర్వక నమస్కారాలు, హోలీ శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన పార్టీ గురించి, ఈవేళ జయకేతనం సభ గురించి, కూటమి మైత్రి గురించి చెప్పాలంటే మీరు ఇచ్చే టైము, ఈ డిబేటు సరిపోదు. చాలా పెద్ద విస్తృత గ్రంథం అది. రామాయణం అంత, మహాభారతం అంత పెద్దది. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ ప్రస్థానంలో 18 ఘట్టాలు ఉన్నాయి. ఆయన ముందుగా ఈవేళ దీని గురించి ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చిత్రాడ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో, ప్రస్తుత కాకినాడ జిల్లాలో, కాకినాడకి కూతవేటు దూరంలో, పిఠాపురానికి కాకినాడకి మధ్యలో నేషనల్ హైవే 216 అనుకున్నటువంటి ఒక చిన్న గ్రామం. అది బీరకాయలకు ప్రసిద్ధి. ఏడాకుల బీర అనే విత్తనానికి ప్రసిద్ధి. అది అక్కడ ఈ సభ జరుగుతుంది. 50 ఎకరాల్లో అద్భుతమైనటువంటి ఏర్పాట్లు, 250 మంది ఆసీనులయ్యే విధంగా అతిపెద్ద వేదిక, సభా వేదిక అక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది. సాంబశివరావు గారు లాంటి పెద్దలందరూ కృషి చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే, శ్రీరాముడికి 3 తమ్ముళ్ళు, ధర్మరాజుకి 4 తమ్ముళ్ళు, చిరంజీవి గారికి 2 తమ్ముళ్ళు. చిరంజీవి గారి కంటే ముందే ఈయన ఏసీఎఫ్ అని ఒక సంస్థ పెట్టాడు, యాంటీ కరప్షన్ ఫోర్స్ దాని పేరు. అంటే ఒక భావోద్వేగం ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత ఈయన పరిణామ క్రమంలో చాలా చోట్ల తగ్గాడు, నెగ్గాడు. కానీ ఒక్క చోట మాత్రం తగ్గలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకుల్ని పంచెలు ఓడదీసి కొడతానని చెప్పాడు. ఆ మాటకు మాత్రం ఆయన చాలా స్టాండర్డ్ గా స్టిక్ అనే ఉన్నాడు ఇప్పటి వరకు. యాంటీ కాంగ్రెస్ తో ఆయన రాజకీయ ప్రస్థానం, ఆయన పరిణామ క్రమం మనకి చూస్తా ఉన్నాం. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆయన కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే ఉన్నాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో ఆయన చట్టపట్టలేసుకున్న సందర్భం లేదు. అంటే అంత కమిట్మెంట్ ఉంది ఆయనకి. కాంగ్రెస్ పార్టీని అంబేద్కర్ చెప్పాడు, అది కాలిపోతున్న ఇల్లు, దాంట్లోకి వెళ్ళొద్దని. ఈయనకి అంబేద్కర్ భావజాలం ఉంది, బహుజన భావజాలం ఉంది, గాంధేయవాదం ఉంది, బుద్ధిజం ఉంది, అన్ని రకాల ఇప్పుడు అద్భుతమైనటువంటి సనాతన ధర్మం గురించి ఒక అవగాహనతో ఆత్మీయంగా ఆయన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అక్కడ చిరంజీవి గారి తమ్ముడుగా, చిరంజీవి గారి అభిమానిగా, చిరంజీవి గారికి ఆంజనేయ స్వామి లాగా, రాముడికి ఆంజనేయుడు లాగా, అంత రేంజ్ లో అన్నగారి పట్ల అంకిత భావంతో ఉండే మనస్తత్వం. అంటే ఒక అన్న పట్ల. కానీ పవన్ రాజకీయ ఆలోచనలకి 2024 ఎన్నికల్లో ఆయన స్థిరత్వానికి నిదర్శనగా నిలిచాయిగా. ఆయన శ్రేయోభిలాషల ముసుగులోనో లేదా ఆ ముఠాలోనా ఈ కూటమి వద్దు ఇలా వెళదామని చెప్పినప్పటికీ కూడా ఎంతో క్లియర్ కట్ గా టీడీపీ, బీజేపీ కలిసి వెళితేనే అవుతుంది అని ఒక స్థిరత్వాన్ని ప్రదర్శించారు ఆయన. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 2 స్టాండ్లు ఆయన నేను ఇందాకే చెప్పాను. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఆయన మొట్టమొదట స్టార్టింగ్ లో ఏసీఎఫ్ అనే ఒక పెట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం
ప్రజారాజ్యం పార్టీలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఆయన ఉండడం, ఆ పార్టీని చిరంజీవి గారు కాంగ్రెస్ లో కలిపినప్పుడు దాంతో ఇమడలేక ఆయన బయటికి రావడం, జనసేన పార్టీ స్థాపించడం, ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్నాడు. కాంగ్రెస్ కి వ్యతిరేక శక్తులు ఏమున్నాయి వాటితోటి చెదిరేట్టు, వామపక్షాలతో కావచ్చు, బహుజన సమాజ్ పార్టీతో కావచ్చు, బీజేపీతో కావచ్చు, తెలుగుదేశం పార్టీతో కావచ్చు. అండ్ యాంటీ కాంగ్రెస్ మెంటాలిటీ, ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ అని అంబేద్కర్ లాగా నమ్మే ఒక భావజాలం ఉన్నటువంటి యువనేత పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఆయన భక్తులకి, ఆయన అభిమానులకి, ఆయనకి తమ్ముళ్ళు లేకపోవచ్చు, అన్నలే ఉన్నారు ఇద్దరు, కానీ కోట్లాది మంది అభిమానులందరూ ఆయన తమ్ముళ్లే. వాళ్ళు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ మా హీరో, మా అభిమాన నాయకుడు, అని అనరు, మా దేవుడు. కరెక్టే. ఆయన అభిమానులు అలా అంటున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, చంద్రబాబు గారి రాష్ట్రానికి అవసరం, చంద్రబాబు గారు లాంటి నాయకత్వం దీనికి. మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్? అది కూడా చెప్తున్నాను మేడం, ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అదే. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పరిణామ క్రమంలో ఆయన పెద్ద బాల శిక్ష ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారితో రెండవసారి మైత్రి బంధంలోకి వచ్చిన తర్వాత ఆయన సానపెట్టిన వజ్రంలాగా తయారయ్యాడు. రాపిడి ఉంటేనే రవ్వ విలువ తెలుస్తుంది అన్నట్టుగా ఏ పార్టీని ఏ విధంగా నడపాలి, పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉద్యమాలు చేయాలి, పాలక పక్షానికి చెమటలు పట్టించాలి అనే విషయంలో చాలా మెళకువలు ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర స్టడీ చేయడం జరిగింది, ఆకలింపు చేసుకోవడం జరిగింది, అర్థం చేసుకోవడం జరిగింది. అందుకే వాళ్ళిద్దరి యొక్క మైత్రి బంధం ఆత్మ పరమాత్మల బంధంలాగా ఉంది, పువ్వు పుప్పొడి బంధంలాగా ఉంది, పాలు నీళ్లు లాగా కలిసిపోయారు. వాళ్ళిద్దరూ కలిసిపోయారు కాబట్టే కూటమి ఇంత బలిమితో ఉంది. ఎవరు కూడా దాంట్లో వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా చొరబడనంత ఆ ఆత్మీయత, ఆలింగనం, అది పెనవేసుకుపోయింది. ఎవరి తరం కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వచ్చేస్తాయి అది ఇదని వాళ్ళు ఏదో అనేస్తున్నారు మిమ్మల్ని. అదేనండి, అదే వాళ్ళు ఎంత కోరుకున్నా పరితపించినా వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా చొరబడదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎంత గౌరవిస్తారో మా యువనేత లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు మా అన్న అంటాడు తప్ప మరొకటి అండు. ఆయన నిజంగా పవన్ కళ్యాణ్కి లోకేష్ గారు లక్ష్మణుడు లాంటి తమ్ముడు. ఆ విషయంలో ఇంకా మీకు కూటమిలో ఇంకా విభేదాలు ఎక్కడ వస్తాయండి? ఇక మోడీ గారు, సాక్షాత్తు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగడడం తక్కువేమో కానీ పవన్ కళ్యాణ్ గారిని ప్రతి మీటింగ్ లో కూడా ఆయన ఆకాశానికి ఎత్తుతారు. ఎందుకంటే ఒక భావోద్వేగం ఉన్నటువంటి లీడర్ అండి పవన్ కళ్యాణ్. ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా భావోద్వేగంతో పార్టీని స్థాపించారో ఈయన కూడా అదే భావోద్వేగంతో పార్టీని పెట్టారు. భగవాన్ బుద్ధుడు భావోద్వేగంతో ఆయన సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు, భగవానుడయ్యాడు. భావోద్వేగంతో గాంధీ గారు ఆయన మొత్తం వల్లాయి కట్టుకుని స్వాతంత్రోద్యమాన్ని నడిపారు. రాకుండా జాగ్రత్తగా ఉంటున్నారా? పై స్థాయిలో మీరందరూ అనుకోవడం వేరు, క్యాడర్ అనుకోవడం వేరు కదా, రెండు చాలా డిఫరెన్స్ ఉంటుంది. పరిపక్వత పొందినటువంటి నాయకులు మైత్రి బంధం మేడం ఇది. ఇందులో పొరపచ్చాలు ఎలాగొస్తాయి? అనుభవాలు ఉన్నాయి, ఓటమి అనుభవాలు ఉన్నాయి, మాటలు పడ్డ అనుభవాలు ఉన్నాయి, గెలిచిన అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ రంగరించుకున్న తర్వాత, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఒక స్వానుభవం వచ్చిన తర్వాత ఈ మైత్రి బంధంలో చెడగొట్టడానికి ఏ విధంగా ఏ శక్తులు పనిచేస్తాయి? ఎవరొకరిలో అనుమాన బీజాన్ని నాటాలి. అనుమానానికి తావులేని స్నేహం కదా ఇక్కడ. అనుమానానికి ఆస్కారం లేనటువంటి మైత్రి బంధం, కూటమి బంధం నడుస్తుంది ఇక్కడ. కాబట్టి రాజకీయాల్లో కలిసి ఉంటే కలదు సుఖం అనే దానికి కరెక్ట్ అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ కూటమి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలయిక, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలయిక. అటువంటి జనసేన పార్టీ ఈవేళ తన ఈ జయకేతనం అనే సభ జరుపుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీగా, మిత్రపక్షంగా. కేతనం అంటే జెండా, జెండాపై కపిరాజు అన్నాడు శ్రీకృష్ణుడు, సాక్షాత్తు శ్రీకృష్ణుడు. అలాగా మన హైందవ సంప్రదాయంలో ప్రతి దేవతకి ఒక జెండా ఉంటుంది, ప్రతి గ్రహానికి ఒక జెండా ఉంటుంది. ధ్వజము లేని దేవత గాని గ్రహము గాని లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఒక అద్భుతమైన జెండా, ఆ సింబల్, ఆ సింబల్కే యువత చాలా ఇన్స్పైర్ అయ్యారు. అది శ్రీచక్రం లాగా ఉండేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి
జెండా, పైగా ఆయన ఎంచుకున్న నియోజకవర్గం శక్తిపీఠం, పురహూతిగా అమ్మవారి శక్తిపీఠం. అవును. సాక్షాత్తు దత్తాత్రేయుడు కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభుడుగా పుట్టినటువంటి గడ్డ పిఠాపురం గడ్డ. Right. అంత పవిత్ర క్షేత్రంలో ఆయన ఆ నియోజకవర్గాన్ని ఎంచుకుని అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈవేళ ఈ పార్టీ యొక్క ప్లేనరీ ఆయన నియోజకవర్గంలో ఒక గ్రామంలో పెట్టడం నిజంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా Okay, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల్లో ఒక కొత్త శక్తిని, ఒక కొత్త ఊపిరిని, కొత్త చైతన్యాన్ని తీసుకొస్తుంది. ఒక ఉత్సాహం ఉరకలేసేలాగా యువకులంతా ఈవేళ లక్షలాదిగా తరలి వెళ్లే ఏర్పాట్లు జరిగాయి. అక్కడ ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకుని వెళ్తున్నారు. రైట్. సత్యమూర్తి గారు, గత కొన్ని రోజుల నుంచి ఏపీలో జరుగుతున్న పరిణామాలు కానీ లేకపోతే కొన్ని అంశాలు ఇందాక నుంచి కూడా నేను ప్రస్తావిస్తున్నాను. ఈ రాజకీయంగా కీలకమైన అంశాలని అడ్రస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఆయన ఏదైనా అన్నారు అంటే స్టేట్మెంట్ చాలా ఇదిగా ఉంటుంది, దాని లోతు డెప్త్ అర్థం అవడానికి టైం పడుతుంది. ఇప్పుడు కుట్రలు లేకపోతే విచ్ఛిన్నం, కొంతమంది మనుగడ, ఇవన్నీ అనుకుంటున్నప్పుడు ఇవన్నీ అడ్రస్ చేస్తారా ఈ రోజు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సేమ్ టైం నా నిర్ణయాలు సమర్థించే వాళ్ళే నా వాళ్ళు, నా నిర్ణయాలు సమర్థించిన వాళ్ళు అసలు నా వాళ్ళు కాదు అని కూడా చాలా సందర్భాల్లో ఓపెన్ గా మాట్లాడే అంత పరిపక్వత ఆయనకుంది. సో ఈ రోజు మనం ఏం ఆశించవచ్చు? అంటే ఇక్కడ అంటే జనరల్ గా ప్లేనరీ అన్నారు కాబట్టి జనరల్ గా రాజకీయ తీర్మానం పెట్టి తీరాలండి. అంటే చంద్ర సాంబశివరావు గారికి తెలుస్తుంది, కానీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక పొలిటికల్ రెజల్యూషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్లేనరీ అన్నారు కాబట్టి ఆ పొలిటికల్ రెజల్యూషన్ లో ఖచ్చితంగా ఈ విషయాలను స్పష్టం చేయాలి. ఈ విషయాలను స్పష్టం చేసేంత వాళ్ళకి ఇప్పుడేమి ఇబ్బంది ఏమి లేదు. ఎవరంటే ఎవరికి ఇబ్బంది అంటే ఈ మొత్తం ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎవరికి ఇబ్బంది జనసేన వల్ల అంటే ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే ఇబ్బంది. ఇంకా మిగిలిన ఎవరికి ఇబ్బంది లేదు. అందరూ కూడా ఎవ్రీబడి వెల్కమింగ్. అంటే పవన్ కళ్యాణ్ ఏ విధమైన అంటే ఎటువంటి స్టేట్మెంట్లు ఇస్తాడు అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కూడా. ఆయన వచ్చి ఆయన హోమ్ మినిస్టర్ అనితే నాకు హోం మంత్రి పదవి ఇవ్వండి, నేను తాట తీస్తాను అన్నది కూడా అది ఎంత బలంగా పోయింది అంటే మీకు ఆ తర్వాత పరిణామాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జనరల్ గా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసే కుట్రల పట్ల వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి తప్ప వాళ్ళకి వేరే ఇంకేమీ లేదు అక్కడ. ఎందుకు అంటే ఇందాక ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టు వాళ్ళందరూ కలిసే ఉన్నారు, వాళ్ళు చక్కగా కలిసి పరిపాలిస్తున్నారు, మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు, అంత బానే ఉంది. కానీ ఇక్కడ ఈ మారీచుడితో యుద్ధం చేస్తున్నారు. అంటే కనపడడు. ఈ సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఫోర్స్ తోటి జగన్ ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళ మధ్య డిఫరెన్స్లు ఉన్నట్టుగా చాలా రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. సో అందుకని ఏంటంటే వీళ్ళు ఈ మారీచుడితో యుద్ధం మారీచుడు కనపడకుండా యుద్ధం చేస్తూ ఉంటాడు. అందుకని రావణాసుడితో యుద్ధం చేయటం తేలిక, మారీచుడితో యుద్ధం చేయడం కష్టం. రైట్ సార్, వీళ్ళు చేస్తున్నది మారీచుడితో యుద్ధం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. నేను ఇందాక నుంచి అది కూడా స్ట్రెస్ చేస్తున్నాను, బట్ పై వాళ్ళకి క్లారిటీ ఉందని వీళ్ళిద్దరు అంటున్నారు. బట్ చంద్రశేఖర్ గారు ఇలాంటి విషయాలు ఏమైనా అడ్రస్ చేస్తారా? కొన్ని వీటికి సమాధానాలు దొరకాలి అని అంటున్నారు అందరూ. డెఫినెట్ గా పబ్లిక్ లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, జన సైనికుల్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అవన్నీ రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా అధ్యక్షులు వాళ్ళు మాట్లాడతారు. దాంతో అని మేము అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. అయితే ఇది ప్లేనరీ మోడల్లో నుంచి ఒక పబ్లిక్ మీటింగ్ మోడల్లోకి వచ్చేసింది కాబట్టి అక్కడ ఈ రెజల్యూషన్స్ చర్చలు అనేది అలా ఆ ఫార్మాట్ లో ఉండదేమో కానీ డెఫినెట్ గా ఒక ఓవరాల్ పొలిటికల్ స్టేట్మెంట్ అయితే మాత్రం డెఫినెట్ గా బీయింగ్ ఏ పొలిటీషియన్, బీయింగ్ హెడ్ ఆఫ్ ద పార్టీ, ఆయన మాట్లాడేది పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. పొలిటికల్ గా ఆ ఫోర్స్ తోటే మాట్లాడతారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది డెఫినెట్ గా మనకు ఒక ఇంతవరకు ఏం జరిగింది అనేది ఒక రివ్యూ అయితే ఇప్పుడు మన బాధ్యత, ఇక ముందు మన ప్రస్థానం ఎలా ఉండబోతుంది అనే దాని మీద కొంత రోడ్ మ్యాప్, అలాగే మన కూటమిలో ఉన్న మిగతా పార్టీలు కూడా మనం అంతా కలిసి ఎలా పనిచేయాలని కొన్ని
కొన్ని అభిప్రాయాలు, కొన్ని సూచనలు, ఆయనకి జన సైనికుల నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనల మీద కూడా కొంత డిస్కషన్ ఉంటదేమో, కొన్ని మాటలు ఉంటాయేమో అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను పర్సనల్ గా. ఎందుకంటే నిన్న మొన్న జీకేతనం సభ ప్రాంగణంలో రకరకాల పెద్దలు వస్తున్నారు, అలాగే ప్రజానీకం కూడా వచ్చి చూసి వెళ్తున్నారు. వేలాది సంఖ్యలో వచ్చే వాళ్ళలో కొంతమంది మాట్లాడుతుంది ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రేపు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ గా ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను. మోకానంద సాగర్ గారు 10 seconds. ఎప్పుడైనా సరే ఇలా ఒక 3-4 కాంబినేషన్ ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకుని వెళ్లాలనే ఒక ఇది ఉంటుంది. అది లేకుండా అందరూ కలిసి వెళ్లాలనే ఒక ఇదితో పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు ఉండాలి, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని అన్నదానికి సో సమన్వయం చూసుకుంటున్నారా? ఏడాది ముందు ఆయన ఏదైతే చెప్పాడో, నేను కూటమి ఓటును చీలిపోనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వను అని ఎన్నికలకు ఏడాది ముందు ఆయన ఏదైతే చెప్పాడో దానికే నిలబడ్డాడు. ఇప్పుడు కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం వచ్చాక 4-5 సందర్భాల్లో కూటమి ప్రభుత్వం 10-15 ఏళ్లు ఉంటుంది అని కొండ బద్దలు కొట్టినట్టు ఆయన చెప్పాడు. కాబట్టి 70 ఏళ్ళలో తలపండిన నాయకులు జనతా పార్టీని ఏర్పాటు చేసి జయప్రకాష్ నారాయణ గారి నేతృత్వంలో 2.5 సంవత్సరాలకే కూలిపోయిన విధంగా ఈ కూటమి కూలిపోదు, అంతకంటే పరిణితి చెందారు. ఏంటంటే అందాక సత్యమూర్తి గారు చెప్పారు, ఇది మారీచుడితో యుద్ధం అని. మారీచుడు అంటే మొట్టమొదటి మిమిక్రీ కళాకారుడు, గొంతు మార్చి మాట్లాడతాడు, కనిపించకుండా యుద్ధం చేస్తాడు, బంగారు అవతారం ఎత్తుతాడు. అటువంటి మారీచుడు జగన్మోహన్ రెడ్డి సైన్యం, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తక్కువ టమారు విద్యలు, గజకర్ణ గోకర్ణ విద్యలు మనం చూసేశాం. వాళ్ళు గతంలో 2014లో ఈ స్నేహంగా ఉన్నటువంటి కూటమిని ఏ విధంగా వాళ్ళు విషం కక్కి విడదీశారో, మళ్ళీ 5 సంవత్సరాలు ఈ స్నేహం పాదుకొల్పిన తర్వాత 5 సంవత్సరాలు ఆ జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టని చూసిన తర్వాత ఏర్పడినటువంటి మైత్రిది. కాబట్టి అనుభవంతో, ఆ అపజయాలతోటి, అవమానాలతోటి ఏర్పడినటువంటి ఒక మైత్రి బంధం. ఈ మైత్రి బంధాన్ని అంత తొందరగా ఎవరో జగన్మోహన్ రెడ్డి లాంటి కుట్రదారుడు, కుతంత్రదారుడు దీంట్లో చొరబడిపోయి అపోహలు కల్పిస్తాడు, అనుమానాలు కల్పిస్తాడు, వాటిని మా నాయకులు నమ్ముతారు అని మేము ఎట్టి పరిస్థితులు అనుకోవడం. మాకే నాలెడ్జ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు, కమ్మోళ్ళు కాపులు తిట్టినట్టు, కాపులు కమ్మోళ్ళు తిట్టినట్టు చెప్తాడు. అలాంటి ఫేక్ వీడియోలు తయారు చేస్తాడు. అప్పుడు అలాగే చేశాడు. అటువంటి వాటికి తావలేదండి. అతను ఎన్ని కుట్ర కుతంత్రాలు, గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించినా ఈసారి మొత్తానికైతే అందరూ పిచ్చ క్లారిటీతో ఉన్నారు. జరిగిన అన్నిటితో చూస్తే మొత్తం అందరూ మంచి క్లారిటీతో ఉన్నారు. డెఫినెట్ గా 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం ఉంటుందండి, ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ మోకానంద సాగర్ గారు, చంద్రశేఖర్ గారు, సత్యమూర్తి గారు. థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి.